అండి ఈరోజు కాకినాడ కిచెన్లోని మేము వరలు ఎగురు వండుకుంటున్నామండి. చూడండి వాటికి కావాల్సిన సామగ్రాలు: ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండి, కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలునండి కోసుకున్నాం కదండి. ఇప్పుడు కూర తయారు చేసేటప్పుడు తాలింపు పెడతారు చెప్తానండి. వరలు ఎగురండి, టమాటా వేసి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పాన్ పెట్టాం, నూనె వేసాం కదండి, నూనె కాగింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేస్తాం. ఇవి బాగా ఎగాలండి, దోరగానే టమాటా ముక్కలు కూడా వేసాం. చూడండి ఉల్లిపాయ ముక్కలు అలాగే వేగాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాం చూడండి. ఇందులోనే ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి. వేసుకుంటే బాగా మరి ఉప్పండి ఇలా వేసుకున్నాం కదండి. ఇది ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే అండి బాగా మగ్గాలండి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేస్తున్నాం, తగినంత కారం వేస్తున్నాం చూడండి. ఇదిగోండి కారం వేసాం కదా, కారం వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపి ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేస్తున్నామండి. ఇందులో ఎల్లిపాయలు, జీలకర్ర, అల్లం నూరి మళ్ళీ వేసుకుంటున్నామండి టేస్ట్ కోసం. ఇప్పుడు వేసాం కానీ ఇప్పుడు గారెలు కూడా వేసేస్తున్నాం చూడండి. అవి వడలు వేసేస్తున్నాం చూడండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత కర్రీ రెడీ అవుతుందండి. అప్పుడు పెడతాం. చూడండి ఉడికాక కొంచెం గరం మసాలా కూడా దింపే ముందు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. వడలో ఎగురన్నాం కదండి, వడలో టమాటా ఎగురండి. అవి చూడండి అయిపోయింది, కర్రీ రెడీ అయింది చూడండి. అయిపోయింది, చాలా బాగుంటుందండి, చాలా ఇదిగా ఉంటుందండి. మీరు ఎవరైనా లైక్ చేసిన వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి పక్కన బెల్ ఐటమ్స్ కొట్టండి.